అమర్నాథ్ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఈ మధ్యకాలంలో వింటున్నాం అండి. ఇది దీనివల్ల మంచా చెడా, లేకపోతే మీకు తెలిసినంతవరకు ఏంటి ఏ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది? ఇది ఏ విధంగా మనకు మంచి చేస్తుంది కానీ చెడ్డగానే ఉందంటారా? బ్లేడ్ ఉందండి, మంచి చేస్తుందా చెడు చేస్తుందా? బ్లేడ్ దానంతగా అది మంచి చేయదు చెడు చేయదు. బ్లేడ్ని మనం ఎలా వాడుకుంటున్నాం? రేజర్లో వేసుకుంటే మంచిగా పురుషులు షేవింగ్ చేసుకోవచ్చు కదండి. అదే ఆ బ్లేడ్ తీసుకుని అవతల వాళ్ళని గాయపరచడం కూడా గాయపరచు. గొంతు మీద కోసాను అమ్మో. చైన్ స్నాచర్లు, ఈ బ్లేడ్ బ్యాచ్ అని ఒకటి హైదరాబాద్ సిటీలో ఉండేది. ఓకే అండి. అలాగే ఏ సాంకేతిక పరిజ్ఞానం అయినా అంతేనండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనం రాబోయే రోజుల్లో బహుశా మరి 10 ఏళ్లలో స్మార్ట్ సిటీలు, స్మార్ట్ హోమ్స్ ఎలా ఉంటాయంటే ఇంటెలిజెంట్ లైటింగ్ సిస్టమ్, మన ఫేస్ రికగ్నైజ్ చేసి డోర్ ఓపెన్ అవుతుంది. లోపలికి పోవడంతో మనం వచ్చి కుర్చీలో కూర్చున్నాం, పుస్తకం తీసుకున్నాం, బాగా వెలుతురుగా లైట్ వస్తుంది. కళ్ళు మూసుకున్నాం, లైట్ దానంతగా డిమ్ అయిపోతుంది. నిద్ర వచ్చింది, అది చూసి ఇంకా పూర్తిగా ఆగిపోతుంది. అలా సర్జన్ ఒక వ్యక్తి బయటికి వెళ్ళాడండి, అతనికి గుండె లేదా బీపీ పెరిగింది, గుండె ఒత్తిడి గురవుతుంది. దీన్ని కనిపెట్టి ఒక అలారం కాదండి, అలారం అనేది పాత పద్ధతి, ఒక రోబో వచ్చేస్తుంది. ఓకే, ఎలా వస్తుంది? మొత్తం సెన్సార్స్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ప్రతి ఒక్కటి బాడీ, వాడి టెంపరేచర్, వాడి హార్ట్ బీట్ అన్ని ఎప్పటికప్పుడు రికార్డ్ అయిపోతుంటుంది. డ్రోన్ బోట్ అంటారండి. అది డాక్టర్ అది వచ్చి నీకు చికిత్స చేస్తుంది. సర్జన్ బోట్స్ రాబోతున్నాయి, శస్త్రచికిత్స చేసి నర్స్ బోట్స్ రాబోతున్నాయి. అలాగే ఫ్రంట్ బోట్స్ రాబోతున్నాయి, ఇంకా స్పెషలైజ్డ్ బోట్స్ వస్తాయి. అనేక పనులు ఈ రోబోలే చేస్తాయి. ఇళ్ళకి సెన్సార్లు ఉంటాయండి, కొన్ని మిర్రర్స్ ఉంటాయండి. అవే సౌరశక్తిని తీసుకుని మనకి కాలుష్యకారకం కాని విద్యుత్ శక్తి వస్తుందండి. ఇలా 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 చెప్పుకుంటూ పోతే అద్భుత ప్రపంచం మన ముందు నిలుస్తుందండి. ఇవన్నీ జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. నేనేదో జ్యోతిష్యం చెప్పడం లేదు. ఓకే, మరో పక్క తీసుకుంటే రోబోలతో పెళ్లి చేసుకునేవాళ్ళు, రోబోలతో కాపురాలు చేసేవాళ్ళు, రోబోలని అవతల వాళ్ళని చంపడానికి ఉపయోగించేవాళ్ళు, టెర్రరిస్ట్ కార్యక్రమాలు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి సర్వనాశనం చేసుకోవడానికి రోబో మరింత మార్గం సులభం చేస్తుంది. మనం ఎలా వాడుకుంటున్నాము, మనం అంటే వ్యక్తులుగా, అలాగే ప్రభుత్వాలు, దేశాలు ఈ రోబోల్ని ఎలా వాడుకోబోతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానిపై ఆధారపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఇప్పుడున్న 100 ఉద్యోగాల్లో 50-60 పోతాయండి. కొత్తగా ఒక 20-30 వస్తాయండి. అంటే ఇప్పుడున్న ఉద్యోగాల కంటే సంఖ్య తగ్గుతుంది. కేవలం బట్టి కొట్టి నేను మార్కులు తెచ్చుకుని, డిగ్రీ తెచ్చుకుని జాబ్ తీసుకొస్తానంటే కుదరదండి. మెకానికల్గా చేసే, యాంత్రికంగా చేసే జాబ్స్ అన్నీ కూడా ఈ రోబో అనే కాకి పట్టుకెళ్ళిపోతుంది. రోబో చేయలేని పని చేసేవాడికి రేపొద్దున ఉద్యోగం. రోబో చేయలేని పని ఏమిటి? క్రిటికల్ థింకింగ్, ఇంగిత జ్ఞానం, లేటరల్ థింకింగ్, ఒక సమస్యకి విభిన్న కోణాల్లో పరిష్కరించడం, సోషల్ ఇంటెలిజెన్స్, సామాజిక తెలివితేటలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, భావోద్వేగ తెలివితేటలు, కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ, ఇలా కొన్ని వీటిని ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ అంటున్నారండి. అవి ఉన్న వాళ్ళకే రేపొద్దున భవిత జీవితం, బతుకు. మరి ఇప్పుడున్న కోర్సులన్నీ కూడా మరి అంటే చదువుకుని వేస్ట్ అయిపోతుందని కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడున్న చదువుకున్న బీటెక్ కానీ లేదా ఇవన్నీ కూడా ఫ్యూచర్లో పనికిరావేమో అని అంటున్నారండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలండి. ఒకప్పుడైతే డిగ్రీనో పీజీనో పూర్తి అయితే చదువు అయినట్టు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరికొన్ని సంవత్సరాల పాటు ఏ రోజుకు ఆ రోజు, ఏ నెలకు ఆ నెల మీరు ఏ కోర్సు చదివినా, ఎంబీబీఎస్ చదివినా, లాయర్ కోర్స్ చదివినా, ఇంకేం చదివినా, టెక్నికల్ కోర్స్ అయినా ఎప్పటికప్పుడు మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి, అప్డేట్ చేసుకోవాలి. లెర్నింగ్, నేర్చుకోవడం, అన్లెర్నింగ్, కాలం చెల్లిన దాన్ని వదిలించుకోవడం, రీలెర్నింగ్, కొత్తదాన్ని తిరిగి నేర్చుకోవడం. ఈ సూత్రాన్ని పాటించిన వాళ్ళకే భవిత అండి. అయితే ఫ్యూచర్లో ఇంకా బుక్ రీడింగ్ ఉంటుందంటారా? మరి బుక్స్ అంటే బుక్ రీడింగ్పై మీ అభిప్రాయం సార్? పేరెంట్స్ మన ఎంకరేజ్ చేయొచ్చు అంటారా? అంటే పిల్లల చేత బుక్స్ అంటే స్టోరీ బుక్స్ కానీ లేదా నావెల్స్ అని కానీ, లేదా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏంటండి ఈ టెక్నాలజీ, ఒకప్పుడైతే గంట తీసుకుని తాటాకల పైన రాసేవాళ్ళు, అది పోయింది.
ఇప్పుడు పుస్తకాలు వచ్చినాయి, ఇది కూడా పోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏముంది, స్క్రీను, నెట్టు అంటున్నారు. సరే, మీ అభిప్రాయం నా అభిప్రాయం పక్కన పెట్టేద్దాం. దీనిపైన మళ్ళీ ఇవన్నీ సైన్స్ సబ్జెక్టులు అండి. దీనిపైన స్టడీ చేసిన న్యూరో సైంటిస్టులు ఏమంటున్నారంటే, పిల్లలు చూడడం కన్నా వినడం కన్నా ఓకే పుస్తకం చదివితే వాళ్ళ యొక్క తెలివితేటలు పెరుగుతాయి, బుక్ రెడీ, ఏకాగ్రత పెరుగుతుంది, లింగ్విస్టిక్ స్కిల్స్ భాషా నైపుణ్యాలు పెరుగుతాయి, ఓవరాల్గా వాళ్ళ ఐక్యూ లెవెల్ పెరుగుతుంది, ఇమాజినేషన్ పెరుగుతుంది, క్రియేటివిటీ సృజనాత్మకత అలవడుతుంది అని నిరూపితమైంది. ఇది పైన ఇంక చర్చలు అనవసరం, ఎందుకంటే సైంటిఫిక్గా ఇది నిరూపితమైంది. కాబట్టి పుస్తకం చదవడానికి రీప్లేస్మెంట్ లేదండి. వాటికి ఒక దగ్గర కూర్చోవడం కంటే స్టెబిలిటీ కూడా వస్తుంది వాళ్ళ దగ్గర. ఒక దగ్గర కూర్చోవడం స్టెబిలిటీ, తర్వాత ఈ ప్రెషర్ ఉండదని అనుకోండి. ప్రెషర్ అంటే రిలాక్సేషన్ టెక్నిక్, ఇదో టెక్నిక్. మీకు ఇంకా కావాలంటే లెంగ్త్ ఎక్కువ కాదంటే వీడియోని చెప్తానండి. రామాయణం అనుకుందామండి. రామాయణాన్ని మీ 4 ఏళ్ళ 5 ఏళ్ల అబ్బాయికి మీరు బోధించాలనుకున్నారు. ఒక వీడియో తీసి చూపిస్తారు. అందులో రాముడి పాత్ర పోషించిన వ్యక్తి, రావణుడి పాత్ర పోషించిన వ్యక్తి, అబ్బాయి అమ్మాయి చూస్తారు. క్లాస్కి 25 మందికి చూపించారనుకోండి, వాళ్ళందరికీ ఓహో రావణుడు అంటే ఎలా ఉంటాడు, రావణుడు అంటే ఎలా ఉంటారు అనేసి. అదే ఒక మంచి టీచర్ నిలబడి దాన్ని రాముడు ఇలా ఉండేవాడు, రావణుడు ఇలా ఉండేవాడు అని చెప్తే, క్లాసులో ఉన్న 25 మంది పిల్లల్లో 25 రకాల రాముళ్ళని 25 రకాల రావణుల్ని వాళ్ళు ఊహించుకుంటారు. వ్యక్తి యొక్క ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ, సృజనాత్మకత ఆ విధంగానే బతుకుతుంది. అదర్వైజ్ ఈ రోబో యుగంలో అందరూ ఒకలా అయిపోతారు. నీకు నాకు తేడా ఉండకుండా నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్న స్థితి మనమే తెచ్చిపెట్టుకున్న వాళ్ళు అయిపోతాం. ఇంకా మరి ఇప్పుడు కుటుంబ వ్యవస్థ అంటే ఇప్పుడు హ్యూమన్ రిలేషన్ కానీ ఇవన్నీ కూడా తగ్గినట్టుగా అనిపిస్తుంది సార్ ఇది. అవునండి. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి, మానవ సంబంధాలు ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటారు? ఇవి మనుషుల్లో సామాజిక తెలివితేటలు కూరబడుతున్నాయండి. చదువు అంటే కేవలం సబ్జెక్టుకు సంబంధించిన ఆ విషయాలను బుర్రలోకి చిక్కించుకోవడం అన్న దారిలో గత 20-30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో ముఖ్యంగా, అందునా తెలుగు రాష్ట్రాల్లో చదువు అంటేనే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్. మ్యాథ్స్ గొప్ప సబ్జెక్ట్ అండి, ఫిజికల్ సైన్స్ మహా గొప్ప సబ్జెక్ట్, నేను దానికి కాదనట్లేదు. దానికి తోడుగా సామాజిక తెలివితేటలు, భావోద్వేగ తెలివితేటలు ఒకటి వచ్చినాయి. 50% ఇదే. మీ ఐక్యూ కన్నా ఈక్యూ మీ యొక్క సక్సెస్లో పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇవన్నీ లేకపోవడం వల్ల నేను పెళ్లి చేసుకోను, డింక్ కపుల్ అట, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. పిల్లలు ఎందుకు అనాలి? పిల్లల కంటే నా బ్యూటీ తగ్గిపోతుంది, నో కిడ్స్. పిల్లల కంటే నేను పబ్కో ఇంకో క్లబ్కో వెళ్ళి డాన్స్ వేయలేను, అమ్మా నాన్న ఇద్దరు అనుకుంటున్నది, వీళ్ళు జంజాటం, వీళ్ళ కోసం ఖర్చు పెట్టాలి అంటున్నారు. అంటే ఎంతసేపు ఇంత పొడవు ఇంత ఎడ్డం అని లెక్కేస్తున్నారు, కానీ సుఖం, ఆనందం, అనుభూతి అన్నదానికి ఇది క్వాలిటీ. దీనికి ఇన్ని సెంటీమీటర్లు, ఎన్ని మీటర్ల ఆనందం ఉంది మీకు? ఇది అనుభవిస్తేనే వస్తుంది. ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ని అనుభవించని ఒక తరం మన ముందు కనిపిస్తోంది. కాబట్టి వీళ్ళు ఇది ఎట్లా వెళ్తున్నారండి. ఇక్కడ మీరు నేను చెప్పడం కాదు, ఇది కూడా సైన్సేనండి. జాన్ పీటర్ మర్డాక్ అని ఒక ఆయన సోషియాలజిస్ట్, ఆంథ్రోపాలజిస్ట్, 540 సమాజాలని, 540 సొసైటీస్ని చదివి అధ్యయనం చేసి ఆయన ఒక విషయం తేల్చి చెప్పాడు. వివాహం, కుటుంబం ఈ రెండు లేకుండా మానవాళి నిలజాలదు. ఎస్, కుటుంబాల్లో రకరకాలు ఉంటాయి, వివాహ పద్ధతుల్లో రకరకాలు ఉంటాయి, అది ఓకే. బట్ కుటుంబం అంటూ ఉండాలి, వివాహం అంటూ ఉండాలి. ఇది లేకపోతే మానవ సమాజమే మనగలదు అని, మన జాలదు అని చెప్పాడండి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా అది వరకే సమస్యలో ఉన్నారు. ఇంకొన్ని రోజులకి జనాభా తగ్గిపోద్దండి, ఏం లేదండి. రోబోలు వస్తే ఇంత జనాభా అక్కర్లేదు, సగానికి సగం లేచిపోతే బాగుండని ఎక్కడో కూర్చుని ఎవరో ప్లాన్ చేస్తున్నారని కాంట్రవర్సీ థియరీస్. సరే, దాంట్లో నిజాలు అబద్ధాలు ఎంత ఉన్నా ఇలాంటి వాళ్ళు మాత్రం ఆ దారిలో తమంతకు తామే వెళ్తున్నారు. దీపపు కాంతికి ఆటోమేటిక్గా ఆకర్షితులైన దీపపు పురుగులు ఏ విధంగా వెళ్ళి చనిపోతాయో, ఈ డిజిటల్ దీపపు పురుగులు అండి వీళ్ళందరూ కూడా. ఇంకా సోషల్ మీడియాపై అంటే కంట్రోల్ ఉండాలని అవసరం లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్లో ఉన్నాయి సార్ ఇవి. మీరు అన్నట్టు ఇందాక బ్లేడ్ చెప్పినట్టు మంచిగా ఉపయోగించుకోవచ్చు, అలాగే చెడుకు ఉపయోగించుకోవచ్చు. దీన్ని సోషల్ మీడియాని అంటే కొన్ని దేశాలను, ఒక ఆయన పొద్దున లేచి వ్యాహ్యాళ్ళకి వెళ్తున్నాడు, మార్నింగ్ వాక్కి.
చేతిలో వాకింగ్ స్టిక్ ఉంది, ఇలా తిప్పుతూ పోతున్నాడు. ఇది నా కథ కాదండి, పాత ఇంగ్లీష్ పుస్తకాల్లో వచ్చినప్పుడు చదివిన కథ. తిప్పుతున్నాడు, అది వెళ్ళి వేరే వాడు ముక్కు తగిలింది. హే స్టాప్ ఇట్ అన్నాడు. ఇట్స్ మై ఫ్రీ కంట్రీ, నాకు స్వాతంత్రం ఉంది అన్నాడు. యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అన్నాడు. నీకు స్వేచ్ఛ ఉందిరా, కానీ నా స్వేచ్ఛకి నా సెక్యూరిటీకి అది భంగం కలిగించకూడదని. సోషల్ మీడియాలో వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, కానీ సమాజానికి, దేశానికి, ఇతరతర ప్రజలకి నష్టం చేస్తూ నువ్వు స్వేచ్ఛ అంటే కుదరదుగా. బోటులో పయనిస్తూ వాడు చిల్లు కొట్టాడు, లేదా నా సీటు కింద నేను చిల్లు కొట్టుకుంటానంటే అందరూ ముడుగుతారు, అందరు పట్టుకుని తంతారు. చాలా సింపుల్. కాబట్టి మనందరూ బోట్లో ఉన్నాం, నా ఇష్టం, నేను ఫ్రీగా పుడితే తీసుకెళ్ళి ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో మనుషులు ఎవరు లేని ఒక నిర్మానుష్యమైన ఐలాండ్లో వదిలేద్దాం, బతుకు చూద్దాం ఒక రోజును. బతుకుతారు మనుషులు ఎవరు లేకపోతే. పొద్దున నువ్వు వాడే బ్రష్ మొదలుకుని రాత్రి పడుకునే తలగడ దాకా నువ్వు తయారు చేసిందా? నువ్వు ఒకటే తయారు చేసుకోగలవా? ఇంతమంది కూడితే నువ్వు బతుకుతున్నావు. నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత స్వేచ్ఛ? స్వేచ్ఛ ఉంది, కానీ దానికి ఒక పరిమితి ఉంది. అవునండి, అది మన రాజ్యాంగం చెప్పింది. అయితే దాన్ని అంటే మంచిగా ఉపయోగించుకోవచ్చు. మీరు అన్నారు ఇందాక, అతను స్వాతంత్రం ఇక్కడ ముక్కు తగినంత వరకు స్వాతంత్రం ఉన్నట్టే, అంతే. ఎప్పుడైతే తగిలింది ఎండ్ అయిపోయినట్టు. అవతల వాళ్ళని బూతులు తిట్టడం, పిచ్చ విషయాలు ప్రచారం చేయడం, అభూత కల్పనలు చేయడం, జనాల్ని భయపెట్టడం, ఇవన్నీ సర్వసాధారణం అయిపోయిందండి. అన్ని రోగాల కంటే, కరోనా కంటే 1,000,000 రెట్లు భయానకమైంది ఇవాళ ప్రాణం తీస్తున్నది ఈ డిజిటల్ మీడియాలో వచ్చే అపసమాచారం, మిస్ఇన్ఫర్మేషన్ యుగం. మిస్ఇన్ఫర్మేషన్ ప్రాణం తీస్తుంది, ఇంక్లూడింగ్ కరోనాకు నేను అప్పటి నుంచి ఎన్నోసార్లు చెప్తున్నాను. కరోనా వల్ల వచ్చింది ఇంతమంది అయితే, కరోనా పేరుతో వచ్చిన ప్రచారం భయపడి చచ్చింది ఇంతమంది అండి. బాధాకరమైన విషయం. విని అంటే ఏదో భయం పెట్టేసుకుని కొద్ది లక్షణాలు ఉంటే ఉండొచ్చు, దాన్ని పెద్దగా ఊహించుకున్నారు అనమాట. దాంతో భయాందోళనకు గురై చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పేటప్పుడు ఐఐటీని ఒకటి ఉంది సార్. ఇది మరి ఐఐటి మీద ఇంకా అంటే ఉత్సాహం చూపిస్తున్నారంటారా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ? ఐఐటి ఇష్టపడుతున్నారా? కొద్దిగా తగ్గిందంటారు మోజు? ఐఐటీలు భారతదేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలో అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యను అందించే సంస్థలు. దీనికి ఎలాంటి అనుమానాలు లేవండి. అంటే తల్లిదండ్రులు ఆ ఐఐటి గురించి ఐఐటీలు బెస్ట్, నేను దాన్ని కాదనట్లేదు, కానీ నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ కాదు. 5వ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ పేరుతో పిల్లల ఆప్టిట్యూడ్ పట్టించుకోకుండా ఓన్లీ మ్యాథ్స్, ఫిజికల్ సైన్సే చదువు. నేను ఇందాక చెప్పినట్టుగా లైఫ్ స్కిల్స్, సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తెప్పించే క్రికెట్లు, ఆటలు, యోగాలు, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సాహిత్యం, సోషల్ స్టడీస్ అన్నీ పక్కన పడేసి 5వ క్లాస్లో 7వ తరగతిలో 9వ తరగతి పాఠాలు చదివేసుకుంటూ ఇంటర్మీడియట్లో ఏదో కష్టపడి ఐఐటిలో సీటు సాధించిన గత 2 ఏళ్లలో 37 మంది ఐఐటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈసారి ఐఐటిలో సీటు సంపాదించిన వాళ్ళలో రమారమి 45% క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు. వచ్చిన వాళ్ళలో అత్యధిక శాతం నెలకి 30-50 వేలే. అంతే. కాలం మారుతుంది. ఐఐటిలో సీటు వచ్చినంత మాత్రాన మీ పిల్లల జీవితానికి శుభకాడ పడిపోతుంది అనుకుంటే పొరపాటు అండి. ఐఐటిలో సీటు సంపాదించాలంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, ఇన్నోవేషన్ చేసే టెక్నిక్ ఉండాలి, సొంతంగా ఆలోచించే వాడికి ఇవన్నీ వస్తుంది. ఈ విధంగా ఐఐటీలో ప్రవేశిస్తే వజ్రానికి సానబెట్టినట్టు వాళ్ళు ప్రపంచ స్థాయి టెక్ లీడర్స్ అవుతారండి. దీనికి డౌట్ లేదు. అంటే సమస్య ఐఐటీలతో కాదు, ఐఐటి పరీక్షా విధానంతో, ఆ విధానం వీళ్ళ చేతిలో పడి, కార్పొరేట్ చేతిలో పడి వాళ్ళు దాన్ని అబ్యూస్ చేస్తున్న పద్ధతితో అమాయక తల్లిదండ్రులు సమిధులైపోతున్న ఈ పద్ధతితో, ఇది సమస్య. ఇప్పుడు ఐఐటి నాకు తెలిసినంత వరకు 100కి 10 మంది ఎన్నో వచ్చిన పడది, మిగతా 90 మంది ఏమైపోతారంటారు? నిజంగానే బీటెక్లో చేరుతారు. బీటెక్లో చేరి ఆ కాలేజీలో బేసిక్ ఫెసిలిటీస్ ఉండదు, ఫ్యాకల్టీ అన్ని కాదులేండి, ఎక్కువ మటుకు ఫ్యాకల్టీ ఉండదు. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి డ్రింకింగు, స్మోకింగు, ప్రీ మ్యారిటల్ సెక్స్. ఎలా ఉందంటే కొన్ని కాలేజీల్లో ప్రిన్సిపల్స్, నాయన మీరు కాలేజీ అంతా గోల్ చేయకండిరా, అది గొప్పండి, ఆ 3rd ఫ్లోర్లో అది ఆ బ్లాక్, ఆ 4 రూములు మీకు వదిలేస్తున్నాను, మీరు అక్కడ ఏమైనా చేసుకోండి, కిందకి రాకండి అని చెప్పే పరిస్థితి వాళ్ళు ఉందండి. అధిక శాతం ఇంజనీరింగ్ కళాశాలల్లో పిల్లలు చేస్తున్నది ఇదే. తప్పు వాళ్ళది కూడా కాదు, ఎందుకంటే సెల్ ఫోన్ అడిక్షన్ వచ్చింది,
అన్నీ జీవితం 100 ఏళ్ళు అనుకునేది ఒకప్పుడు 20-25 బతికితే అంతే. ఈ లోపల అన్నీ అనుభవించాలి, అవసరమైతే చచ్చిపోవాలి అన్న ఆలోచన సమాజం. తప్పు సమాజానిది, విద్యా సంస్థలది, తల్లిదండ్రులది, చివరిలో పిల్లలది. అంతే, ఆఖరణ ఉన్నది పిల్లలు. అంతే. గుడ్లవల్లి కాలేజీ గురించి చూసాం అన్నమాట. అది 300 వీడియోలు అమ్మేశారని, అది అక్కడ ఏమి లేదని తెలిసింది. అంటే జనరల్ అంటే ప్రజలు ఎలా ఉన్నారో చూడండి. సీక్రెట్ కెమెరాస్ పెట్టేశారు, 300 వీడియోలు పెట్టేశారంటే నమ్మేసి ఆందోళన చేసేసి వాళ్ళు చేశారు. అది అంటే ఇది ఒక కేస్ స్టడీ లాగా అనుకోరండి, నాకు అనిపిస్తుంది. అది మీకు ఏమనిపించింది ఆ సంఘటన చూసినప్పుడు? ఫస్ట్ నేను కూడా ఏదో జరిగింది ఇక్కడ అనుకున్నానండి. బట్ మీరు చెప్పినట్టుగా నాకు కూడా లోపల అక్కడ పనిచేస్తున్న కొంతమంది లెక్చరర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదు సార్, ఇవన్నీ కూడా కొంతమంది పొలిటికల్గా అంటే కూడా అండి, కొంతమంది ఒక 3-4 అమ్మాయిల అబ్బాయిలు వాళ్ళ ప్రేమ వ్యవహారం, అబ్బాయి ఏదో చెప్పి దాన్ని బయటకు తెప్పించడం కోసం ఇవన్నీ చేస్తారు, పుకార్లు పొట్టించారని తెలిసిందండి. ఏదేమన్నటికీ పాపం వాళ్ళ కాలేజెస్ నేమ్ సఫర్ అయింది. 5-6 రోజుల పాటు అందరు విద్యార్థులు మానసిక ఆందోళనలకు గురయ్యారు. సో ఇవన్నీ జరగకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలండి. నిజంగా సీక్రెట్ కెమెరాలు ఏమి ఉండవు. మీరు చెప్పినట్టు 4-3 మధ్యలో ఏదో లవ్ అఫేర్ లేకపోతే వాళ్ళు న్యూడ్గా మాట్లాడటం అలా జరిగిందట. దాన్ని పెద్ద ఈ కాలేజీ ఇష్యూలో చేశారు. అవునండి. నిజంగా అటువంటిప్పుడు గవర్నమెంట్కి ఇబ్బంది పడిందండి. అటు పేరెంట్స్ చాలా భయపడిపోయారు వాళ్ళందరూ. అవునండి. పోలీసులు, ఐజీ స్థాయి అధికారి కూడా దానిపైన ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఎస్పీ అయితే అక్కడికి వెళ్ళాల్సి పక్కన పెట్టి అది